హాయ్ అండి, నమస్తే. ఫహద్ ఫాజిల్ ఈ హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే పుష్ప సినిమాతో మనందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఫహద్ ఫాజిల్ గురించి తెలియని వాళ్ళంటే లేరంటే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 మూవీలో కూడా నటించడం జరుగుతుంది. తన యాక్టింగ్ స్కిల్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని బాగా అట్రాక్టింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక మలయాళం సినిమాలో సూపర్ స్టార్ గా ఉన్న మన ఫహద్ ఫాజిల్ తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్లు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే తను విలన్ క్యారెక్టర్ వేసాడంటే ఆ క్యారెక్టర్ తో తనకు పేరు వస్తుందా లేకపోతే సినిమాకే ఒక హైలైట్ గా నిలబోతున్నారా అన్నట్టు అంతలా యాక్టింగ్ చేయగల మన ఫహద్ ఫాజిల్ మలయాళంలో కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. అక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే తేడా లేకుండా తను ఏ సినిమా చేసినా తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని హై రేంజ్ లోకి తీసుకెళ్ళా తన యాక్టింగ్ స్కిల్స్ కూడా అంతలా ఉండబోతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మలయాళంలో ఆవేశం అనే సినిమా రిలీజ్ అయింది. అదే చిన్న కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇప్పుడు 13 రోజుల్లోనే 100 కోట్లు అనేది కలెక్షన్ రాబట్టింది. అంతలా తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆ మూవీని హైప్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ మూవీ మనకు తెలుగు నేటివిటీగా కొన్ని రోజులలో రిలీజ్ చేయబోతున్నారు. అసలు రీమేక్ చేస్తారా లేకపోతే ఆ మూవీని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సింది ఉంది. ఎందుకంటే మన ఫహద్ ఫాజిల్ అసలు హీరోనా, చాలా మంది ఇతను హీరోనా అన్న వాళ్ళ ఇప్పుడు ఇతను ఒక నటుడు, ఒక హీరో, మంచి హీరో అని ఒక ప్రశంసలు కూడా అందుకోబోతున్నాడు. ఫహద్ ఫాజిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన యాక్టింగ్ తో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం జరిగింది. పుష్ప 1లో ఎంతలా యాక్టింగ్ చేశాడంటే పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ తో ఫ్యాన్స్ ని మనసును కొల్లగొట్టాడు. ఇప్పుడు పుష్ప 2తో విలన్ గా అల్లు అర్జున్ కి ధీటుగా యాక్టింగ్ చేయబోతున్నాడు. ఇతడు మలయాళం సినిమాలో ఎంత పెద్ద హీరోనో మీ అందరికీ తెలిసిందే. అతను సినిమాలో నటించాడంటే ఆ సినిమా హైప్ రేంజ్ లోకి తీసుకెళ్ళగలడు. తన సినిమాతో 100 కోట్ల కలెక్షన్ కూడా రాబట్టగల సత్తా ఉన్న మన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ అంతలా హిట్ అయింది. ఆ ఆవేశం మూవీని మన తెలుగు డబ్బింగ్ చేస్తారా రీమేక్ చేస్తారా ఇప్పటి వరకు అయితే తెలియదు. కానీ మన ఫహద్ ఫాజిల్ తెలుగులో కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. విక్రమ్ తమిళ సినిమాలో విక్రమ్ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. దానికి మన ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కూడా ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు. ఇప్పుడు మన పుష్ప 2తో మన మరికొన్ని ప్రాజెక్టులు కూడా మన ఫహద్ ఫాజిల్ నటించబోతున్నాడు. ఫహద్ ఫాజిల్ అంటే ఒక యాక్టింగ్ అని పేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే తన యాక్టింగ్ తో ఒక భారీ డైరెక్టర్ కొడుకు, భారీ ప్రొడ్యూసర్ కొడుకు అయినా ఆ ఇమేజ్ తో కాకుండా తన యాక్టింగ్ నటనతో ఒక్కొక్క సినిమాతో హిట్ కొట్టుకుంటూ తన యాక్టింగ్ స్కిల్ తో ఈ రేంజ్ కి రావడం జరిగింది. మీరు ఫహద్ ఫాజిల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే భయ్యా నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని అప్డేటింగ్ మ్యాటర్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే భయ్యా, బాయ్.